మన ప్రియుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈరోజు మనందరం కూడా సజీవ లెక్కలో ఉండటం జరిగింది. ఒకసారి వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యం యొక్క అంశం పేరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క అంశం ఏంటంటే, దేవుడు ఈరోజు ప్రత్యేకముగా విడువబడిన దాని గురించి మరియు గొడ్రాలనబడినటువంటి స్త్రీని గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాడు. విడువబడినది అని అంటే ఏంటి అర్థం చెప్పాలి మీరే. విడువబడింది అని అంటే భర్త చనిపోయి ఉండొచ్చు, భర్త వదిలేసి ఉండొచ్చు, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా విడువబడిన దానిలోకి వస్తారు. మరి గొడ్రాలు అని అంటే పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి కూడా గర్భఫలం లేకపోతే వారిని గొడ్రాలు అని పిలుస్తాం మనం. గొడ్రాలు ఈ విడువబడినది. వీళ్ళిద్దరిని ఈ లోకం ఎలా చూస్తుంది మీకు తెలుసు. ఎలా చూస్తుంది? చిన్న చూపు, ఇంకా అవమానకరంగా చూస్తారు, ఇంకా వీళ్ళకేమీ దిక్కు లేదని చూస్తారు. ఈ లోకం అలా చూస్తుంది. కానీ సంసారం చేస్తూ కనిన పిల్లల కంటే కూడా విడువబడిన దాని పిల్లలు ఎక్కువగా విస్తరిస్తారని బైబిల్ చెప్తుంది. గొడ్రాలు అనబడినటువంటి స్త్రీల గురించి, విడువబడినటువంటి స్త్రీల గురించి, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీల గురించి బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడింది. ఎందుకు వీళ్ళ గురించి ఇంతగా వ్రాయబడింది అని అంటే, సమాజంలో ఈ యొక్క యాక్టివిటీ ఉన్న వాళ్ళకి విలువ లేదు, విడువబడిన వాళ్ళకి విలువ లేదు, గొడ్రాలకి విలువ లేదు, అవమానంగా చూస్తారు. కానీ బైబిల్ వాళ్ళని అవమానంగా చూడట్లే. బైబిల్లో దేవుడు వాక్యం రాస్తూ వారితో మాట్లాడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గ్రహించాలి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ యొక్క అంశం గురించి. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు నాయన. తండ్రి ప్రభువా ఈరోజు నాయన మరి పాటల్లో తోడుగా ఉన్నారు ప్రభువా. వాక్య భాగంలోకి వచ్చి ఉన్నామయ్యా తండ్రి. నిలబడింది ప్రభువా నేనైనప్పటికీ కూడా తండ్రి నేను మాట్లాడేది మీరై ఉన్నారయ్యా తండ్రి. నీ యొక్క సేవకురాలైనటువంటి నన్ను ప్రభువా మరుగుపరచి నీవే వీరితో సూటిగా స్పష్టముగా మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మన యొక్క అంశం పేరేంటండి? ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం మనం? విడువబడినటువంటి వాళ్ళు, ఇంకా ఇంకే స్త్రీ, గొడ్రాలు అనబడినటువంటి స్త్రీ. మన బైబిల్లో చూసుకుంటే గొడ్రాలు అనబడినటువంటి స్త్రీలు మీరు ఎక్కువగా ఉన్నటువంటి పేర్లు ఏంటి? ఫస్ట్ గొడ్రాలుగా పిలువబడినటువంటి స్త్రీలు శారా గారు, ఇంకా హన్నా గారు, ఇంకా ఇంకెవరు? షునేమీయురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంటుంది, ఆమె కూడా గొడ్రాలే. ఏలియా గారు వచ్చి ఆమెకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క భాగం అంటే దశమ భాగం లాగా ఏమంటారు, దైవజనుడు వచ్చి మాట పలికితే జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు. దేవుడు వారి ద్వారా ఆశ్చర్యకార్యాలు చేసేవాడు పాత నిబంధనలు. ఇలాగ చాలామంది స్త్రీలు ఉన్నారు. ముందు గొడ్రాలుగా ఉన్నారు రూతు గారు. వీరందరూ కూడా ముందు గొడ్రాలు అనేటువంటి జీవితాన్ని జీవించారు. తర్వాత వారి జీవితంలో గొప్ప కార్యాలను చూశారు. ఒకసారి మన వాక్యంలో గమనిద్దాం. ఒక వాక్యం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం. గొడ్రాల పిల్ల
పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తన నెత్తి ఆనందపడుము. ఎవరైనా చెప్తారు ఈ మాట? ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి అబ్బా నువ్వు పిల్లలు కనలేదా, ఎక్సలెంట్ నువ్వు అంటారా? పిల్లల్నే కనలేదు ఇప్పటిదాకా, ఒక్క కొడుకు లేదా, ఒక్క కూతురు లేదా, ఈ మాటలే వస్తాయా? కానీ ఇక్కడ దేవుడు ఎంత చక్కగా గొడ్రాల గురించి మాట్లాడాడో చూడండి. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయ కీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది ఇక్కడ గమనించారా మీరు? ఎవరికి ఎక్కువ వాల్యూ ఇస్తుంది బైబిల్? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఊరికినే ఈ మాట చెప్పాల. ఏమని? నీతిమంతుల కోసం నేను రాలేదు, పాపుల కోసమే నేను వచ్చాను. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యం కలిగిన వాడికే కావాలి. కానీ ఈ యొక్క సమాజంలో నీవు విడువబడినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా, గొడ్రాలైనటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా, ఈ లోకం నిన్ను దూరం పెట్టుండొచ్చు, ఈ లోకపు మాటలు నిన్ను బాధ పెట్టుండొచ్చు, కానీ దేవుడు నిన్ను ఏ రకంగానూ బాధ పెట్టట్లేదు. కంటిన్యూషన్ చూద్దాం. నీ గుడారపు స్థలమును విశాలపరచెదను, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులంటే ఏంటవి? పక్కనోళ్ళు గొడ్రాలుగా ఉంటే వచ్చే మాటలు తీయగుంటాయా? విడువబడిన దానికి వచ్చేటువంటి మాటలు తీయగా ఉంటాయా? ఎలా ఉంటాయి? మేకు గుచ్చినట్టు సూదిగా గుచ్చుకుంటాయి. విడువబడిన స్త్రీని చూసినా, గొడ్రాలైనటువంటి స్త్రీని చూసినా, భర్తలైనటువంటి స్త్రీని చూస్తే మాటలు మేకుల్లా గుచ్చుకుంటాయి అన్నమాట అవి. కాబట్టి ఆ మేకులు ఇంకా దిగ్గొట్టుకో నువ్వు. ఎందుకు? ఇంకా అణుచుకోనుండు. ఎందుకంటే ఈ సంసారం చేస్తూ కనిన పిల్లల తల్లిని చూసారా, ఈ తల్లి కంటే కూడా నువ్వు మరి ఎక్కువ స్థానంలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అన్యులు ఏమనుకుంటారంటే అదేంటి సంసారం చేస్తూ కంటున్నటువంటి పిల్లల కంటే నువ్వు విడువబడిన పిల్లలు మరింత విస్తరిస్తున్నారంటే మరి దేవుడు వ్యభిచారం చేయమంటున్నాడు ఈ లెక్కలో. మరి దేవుడు అట్లా విడువబడిన వాళ్ళు చూస్తాడు అంటే సంసారం చేసేవాళ్ళు దేవుడికి అక్కర్లేదనా అని అంటే అలా కాదు. మరి దేవుడు ఎందుకు ఇక్కడ ఇంతలాగా ప్రస్తావించబడ్డాడు అని అంటే, ఈ వాక్యం గురించి చెప్పాడు అని అంటే, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. ఎందుకు? సంసారం చేసేటువంటి ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు. కానీ భర్త చనిపోయినటువంటి స్త్రీని ఏం చేస్తారు? దగ్గర కూర్చోబెట్టుకుంటారా? ఏదైనా కార్యక్రమాలకు పిలుస్తారా? శ్రీమంతాలకు పిలుస్తారా? దేనికి పిలవలు. కానీ ఆ మనుషులు నిన్ను దూరం పెడుతున్నారు కదా, నేను పెట్టను. మనుషులు నిన్ను దగ్గర చేస్తుంటే కనుక నేను నీకు దూరం అవుతాను అంటున్నాడు దేవుడు. మనుషులు నిన్ను దూరం చేస్తుంటే నేను నీకు దగ్గర అవుతాను. ఇప్పుడు ఎవరు మనుషులు దూరం చేస్తారు? విడువబడినటువంటి స్త్రీనా, గొడ్రాలన్నటువంటి స్త్రీనా, లేక సంతానం కలిగి పుష్టిగా ఉన్నటువంటి స్త్రీని దగ్గర తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటారు? సంసారం చేస్తూ మంచుకున్న వాళ్ళే తీసుకుంటారు దగ్గరికి. మరి వీరి గురించి ఎవరు ఆలోచిస్తారు? అందుకే దేవుడు అంటాడు, ఎవరి కోసం వచ్చాను నేను? పాపులైనటువంటి వీరి కోసమే నేను వచ్చాను ఈ లోకానికి. నేను ఈ లోకానికి వచ్చినటువంటి కారణము ఇదే అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము ఇక్కడ ఒక స్త్రీ ఎంతో బాధ అనుభవిస్తూ ఉంది. తన భర్త ప్రేమించట్లేదు. తన తండ్రి తన పర్మిషన్ తీసుకోకుండానే తనకి ఇష్టం లేనిది చేసేసాడు. ఏంటా పని అని అంటే, యాకోబుకి ఇచ్చి వివాహం చేయటం. యాకోబు యొక్క మొదటి భార్య పేరేంటండి? లాబాను యొక్క మొదటి కూతురు పేరేంటి? ఏం పేరు? యాకోబు మొదటి భార్య పేరు లాబాను మొదటి కుమార్తె పేరు లేయా. ఇద్దరు ఒకళ్ళే కదా. ఓకే, కాబట్టి ఈ లేయా యొక్క పర్మిషన్ ఏం తీసుకోడు ఆయన. అమ్మా వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మరి ముందు నీకు పెళ్ళి అయిపోతే తర్వాత చెల్లికి చేద్దాము అని ఏమన్నా అడిగాడా? తీసుకెళ్ళాడిచ్చి చేసేసాడు పెళ్ళి. సరే, చేసేసిన తర్వాత భర్త ప్రేమిస్తున్నాడు ఓ పక్కన? ప్రేమించట్లేదు. పోనీ చెల్లి నాతో నా తోటి అక్కే కదా, ఏమైంది పోనీలే అని ఏమైనా ప్రేమగా మాట్లాడుతుందా? అది లేదు.
ఆమె అనుభవించినటువంటి బాధ ఇక్కడ మనం గమనించాలి బాగా. రెండవ వాక్యం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. ఈ దాసిని దీని కుమారుని, ఒక్క నిమిషం, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం. యాకోబు రాహేలును కూడాను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. ఇక్కడ చూస్తే మనం వాళ్ళిద్దరికి ఉన్నటువంటి భేదం చూపిస్తారు బాగా. ఎందుకని రాహేలుని అతిగా ప్రేమించాడు? ఎటువంటిది? రూపవతియు, సుందరవతియు ఎన్ని ఉన్నాయి, కానీ ఎవరు బ్రతికారు చివరి వరకు? ఎవరు ఎక్కువ మందికి సంతానం ఇచ్చారు? లేయానే ఇచ్చింది. ఎంతమందికి ఇచ్చింది సంతానం? ఇజ్రాయేలీలో 10 మందిని కనింది ఆమె, 2 మాత్రమే కంది రాహేల్. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు యాకోబు? వాళ్ళే దూరం అయ్యారు. ఎవరు ఫస్ట్ మరణించారు? రాహేలే మరణించింది తొందరగా. ఎవరు మోసం చేశారు తన్ని? రాహేలే మోసం చేసింది. ఎవరు వాళ్ళ మావయ్య ముందు పరువు తీసింది? రాహేలే చేసింది ఇవన్నీ. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, లేయా ఇన్ని బాధలు అనుభవిస్తూ వస్తున్నప్పటికీ కూడా దేవుడు తన కళ్ళను చూశాడు, తన యొక్క బాధను అంగీకరించాడు. తర్వాత ఆ మాట అంటది, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి తన గర్భము తెరిచెను. అంటే ఎందుకు ఆమెకి ద్వేషం వస్తుంది? ఎందుకు? కుళ్ళు కాదు ఆమెలో ఉంది. కుళ్ళుంటే దేవుడు గర్భం తెరుస్తాడు? ఎక్కడన్నా కుళ్ళుంటే గర్భం తెరుస్తాడా దేవుడు? మరి ఎందుకు ద్వేషించిందావా? నా తండ్రి నా యొక్క ఇష్టాన్ని తెలుసుకోలేదు, నా యొక్క భర్త నా ఇష్టాన్ని తెలుసుకోవట్లేదు, కనీసం నన్ను అర్థం చేసుకోవట్లేదు, కనీసం నా తోడబుట్టిన చెల్లి కూడా నన్ను ఈరోజు దూరం పెట్టి వేరుగా చూస్తుంది అని చెప్పి ద్వేషం, నన్ను ఎందుకు ప్రేమగా చూడట్లేదు, నాకెందుకు ఇటువంటి అనారోగ్యాన్ని దేవుడిచ్చాడు, ఎందుకు నేను ఇంత అందవిహీనంగా ఉన్నాననే బాధలో ఆమె ఆ ద్వేషం కలిగి ఉన్నదనమాట. ఆమె ద్వేషం 2 రకాలు ఉంటాయి. ఒకటి కుళ్ళుతో కూడినది, 2 ఎందుకు వచ్చింది నాకే ఈ శ్రమ అనేటువంటి ద్వేషం అనేది ఉంటుంది. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. లేయా ఎందుకు ద్వేషింపబడింది? నా భర్త ప్రేమించట్లేదు, వీళ్ళు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అనే బాధలో ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, గర్భాన్ని తెరిచాను, నీ యొక్క ప్రార్థన నేను విన్నాను. ఈ మనుషులు నిన్ను ఈ రోజున తక్కువ చూపు చూసినా, ఈ మనుషులు నిన్ను ఈరోజు తొక్కి వేసినా కూడా నేను నిన్ను గొప్ప స్థానంలో ఉంచాలనుకుంటున్నానని దేవుడు లేయాకి ఎక్కువ గర్భఫలం ఇవ్వటం జరిగింది. తర్వాత ఎక్కువ రోజులు యాకోబుతో గడిపేటువంటి గొప్ప భాగ్యమును కూడా లేయాకే ఇచ్చాడు దేవుడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, నీ ఇరుగు పొరుగు వారు కూడా ఈరోజు నీ ముందు ఒక మంచి పొజిషన్లో ఉండకపోవచ్చు, విడువబడిన వాళ్ళు అయినప్పటికీ, తప్పు చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఉంటే నీవేం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అంతేగాని నీవు గనక వారిని చూసి అసహ్యించుకుంటూ వారి నుంచి దూరంగా వెళ్ళిపోతూ నీవు పవిత్రుడవు పవిత్రురాలు అని చెప్పుకున్న రోజున నీకంటే వారిని మరి అధికంగా ఆశీర్వదిస్తానని బైబిల్ చెప్తుంది ఈ రోజున. కాబట్టి నీవు ఎటువంటి మనస్తత్వంతో చూస్తున్నావు ఈరోజు ఇరుగు పొరుగు వారిని? తర్వాత చూసుకున్నట్లయితే హాగరు గారు చూస్తాం. ఆదికాండము 21వ అధ్యాయం 10వ వచనంలో హాగరు గారు ఏం చేశారు తప్పు? అబ్రహాం గారితో వెళ్ళమంటే శారా గారు వెళ్తానందా వెళ్ళింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆమెకి? భర్త లేక, లేదా ఊర్లో అబ్బాయిలు లేక? ఎందుకు? నా యజమానురాలు చెప్పింది. శారాకి దాసే కాదామా? నా యజమానురాలు చెప్పిందంటే మంచిగా చెప్పింది, నేను వెళ్ళాలి అని ఆమె మాట గౌరవించి వెళ్ళింది. చివరికి ఇస్సాకు పుట్టంగానే ఇవేం చేసింది? వెంటనే నువ్వు తొందరగా పంపించే బయటికి వెళ్ళిన. హాగరు కానీ తన కుమారుడు కానీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎందుకు? నా ఇస్సాకుతో పాటు వారసుడు కావటానికి వీల్లేదని చెప్పింది.
అక్కడ తను గొప్పగా నిర్మించుకుంది. తర్వాత ఏమన్నాడు దేవుడు వాక్యంలో చూద్దాం. 21వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 21వ అధ్యాయం 18వ వచనము. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చూసారా, ఇక్కడ ఎవరి ముందు ఆమె అయితే అపహసించబడిందో, ఎవరి ముందు అయితే అవమానపరచబడిందో, ఆమెకి దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు? నిన్ను అధిక జనముగా చేస్తానన్నాడు. తర్వాత ఆయన వివాహం చేసుకోవడం జరుగుతుంది ఇష్మాయేల్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా ఆ యొక్క సంతానమే. కాబట్టి సమాజంలో విడువబడిన దాని గురించి కానీ వీళ్ళందరి గురించి ఎన్నో రకాలుగా ఎన్నో గ్రంథాలలో కూడా వీళ్ళ గురించి చాలా చెడుగా వ్రాయబడింది. మీరు గమనించాలి ఈ యొక్క మాటను. ఎన్నో గ్రంథాలలో విడువబడిన వాళ్ళ గురించి కానీ గొడ్రాల గురించి కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళు? భర్త చనిపోతే సతీ సహగమనం ఏం చేసేవాళ్ళు? భార్య కూడా కాలిపోవాలి దాంట్లో పడిపోయి. ఇప్పుడు అవన్నీ మార్చారు ఆర్డర్స్. కానీ అంతకుముందు ఎంత స్ట్రిక్ట్గా ఉండే ఈ రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. అన్ని గ్రంథాలు వీళ్ళ గురించి తక్కువగా చేసి మాట్లాడారు. కానీ మన బైబిల్ మాత్రమే వీరికి కూడా ఒక స్థానం ఉంది, వీరికి కూడా ఒక వాల్యూ ఉంది అని తెలియజేసింది. ఒకసారి వీడియో అప్పు 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. ఇలాగు సెలవిచ్చాను, సీదోను పట్టణ సంబంధి అయిన సారేపాతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఎవరో మనకి ఈజీగా అర్థమైపోయింది. ఎవరు ఈమె? విధవరాలు. మరలా మనం కొత్త నిబంధనలో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, గుర్తొచ్చిందా? ఏంటి ఆ మాట? సారేపాతు అనే ఊరిలో అనేక మంది విధవరాలు ఉన్నారు, కానీ ఆ ఊరిలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా సారేపాతు అనే ఊరిలో ఆ యొక్క విధవరాలు ఇంటికే ఏలియా గారు పంపడం జరిగింది. ఎందుకు అని అంటే దానికంటూ ఒక పర్పస్ ఉంది. ఆ యొక్క మనిషి పట్ల దేవునికి ఒక ప్రణాళిక అంటూ ఉంది. ఈరోజు కూడా దేవుడు నీ మీద ఒక ప్రణాళికతోనే ఈ యొక్క మాట చెప్తున్నాడు. నీ మీద కూడా దేవునికి ఒక అభిమానం ఉంది, ఒక ప్రేమ ఉందని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సమాజం నిన్ను ఎంతగా హీనించినప్పటికీ కూడా, ఎంతగా ద్వేషించినప్పటికీ కూడా నీకంటూ ఒక స్థానం ఉంది, నీకంటూ పరలోక రాజ్యం ఈరోజు ఉందని దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాట జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరిని కించపరచదు బైబిల్. నువ్వు తప్పు చేస్తే నీకు అది బాధ కలిగిస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉండాలి అనుకుంటే నిన్ను సరైన మార్గంలోకి నడిపిస్తుంది. మాట ఉంటుంది, తల దించుకొని నన్ను చదివితే తల ఎత్తుకునేలా నిన్ను చేస్తా. ఎంతమంది దించుతున్నారు ఈరోజు తల? నేను ఎందుకు దించాలి? నేనే చెప్పింది సహోదరి, బైబిల్ పట్టుకుంటా కొంతమంది అంటే ఏమవుతున్నారు? ఎంబారసింగ్. ఏం బైబిల్ పట్టుకోవాలి ఏంది, మోకరించాలా ఏంది, నేనేంది, నా పొజిషన్ ఏంది, నేను మోకరించడం ఏంది? నేను ఒక ప్రార్థనకి వెళ్తాను, అక్కడ ఆయన వాక్యం చెప్తాడు, అయిపోగానే ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి అంటాడు. నువ్వు ఉద్యోగస్తుడు అయినా కలెక్టర్ అయినా మోకరించగలిగితే నువ్వు మోకరించాలి. లేదు నువ్వు మోకరించలేకపోతున్నావు, కావాలని మోకరించట్లేదు, నీ యొక్క గర్వంతో ఉంటున్నావు అని అంటే అది దేవుడు చూస్తున్నాడు. బయట వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, సర్లే బాగోలేదేమో అందుకే మోకరించలేదని, కానీ దేవునికి తెలిసిద్ది. కాబట్టి ఈరోజు చాలామంది కూడా దేవునికి రావటానికి కూడా సిగ్గుపడుతున్నారు. దేనికో దావీదు గారు ఎక్కడా కూడా సిగ్గుపడలేదు ఆయన గురించి మాట్లాడడం కానీ, నాట్యం చేసేటప్పుడు కానీ ఎక్కడ ఆయన ఎంబారసింగ్గా ఫీల్ అవ్వాల. ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో చేశాడు. అన్నా కూడా ప్రార్థించేటప్పుడు అయ్యో అందరు నన్ను చూస్తారేమో, పాస్టర్ గారు నన్ను చూస్తున్నారేమో, ఏం లేవు. నా ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుడు చూడాలంతే, వీళ్ళు చూస్తే చూసుకో, నాకు అనవసరం.
అవన్నీ పట్టించుకోదు. ఇంకా ఆమె అలా చేసింది, దేవుడి కార్యాలు చూసింది. తర్వాత మనం చాలా వ్యక్తులను చూడొచ్చు. ఇక్కడ మనం ఒక స్టోరీ చూస్తే సారేపాత అనే ఊరిలో ఈ యొక్క స్త్రీ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటుంది విధవరాలిగా. అంటే భర్త చనిపోయి ఉన్నాడు, ఈమెలా బాధలు అనుభవిస్తూ ఉంటే తన యొక్క కుమారుడికి అప్పం చేసి పెట్టుకుందామని కట్టెలు తీసుకెళ్ళడానికి వస్తే అప్పుడు ఏలియా గారు చెప్తారు మాట, అమ్మా మరి నువ్వు నా కోసం ఒక అప్పం చేసి తీసుకురా అంటే, అయ్యా నా కొడుకు పెట్టడానికి మాత్రమే ఉంది అప్పం, నీకు ఇయటానికి నా దగ్గర లేదు, నా కొడుకు ఇచ్చి మేము ఇద్దరం బ్రతుకుదాం అనుకుంటున్నాం, అది తిని అంటే నువ్వు నాకు ముందు తీసుకొస్తే తర్వాత నీకు విస్తారంగా వస్తుందన్న. ఆ పరిస్థితిలో మనం కనుక ఉంటే తీసుకొచ్చి ఇస్తామా, మనమే తింటామా? మీరే చెప్పండి. తీసుకొచ్చి ఇస్తానన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఎందుకు ఇస్తారు? నా బిడ్డ చనిపోతా, ఏం మాటలయ్యా చేతులు ఆడుతున్నావు ఈ టైంలో అంటాం. కానీ ఆమె ఎవరి యందు విశ్వాసం ఉంచింది? దేవుని యందు. అంటే సారేపాత ఊళ్ళో అక్కడ ఇంకా విధవరాలు ఉంటే ఆ ఊరిలో ఆ విధవరాల దగ్గరికి ఎందుకు పిలువబడ్డాడు ఏలియా? ఆమెలో విశ్వాసం ఉంది, దేవుడు బ్రతికించగలడనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె దగ్గరికే పంపబడ్డాడు ఏలియా గారు. అందుకే ఆ మాట రాసి ఉండదు కొత్త నిబంధనలు. మీరు కూడా గమనించాలి, ఈరోజు నీలో గనక విశ్వాసం అనేది ఉంటే దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఈ మనుషులు నన్ను చిన్న చూపు చూసినా, నన్ను తక్కువ చేసినా, నన్ను ద్వేషించినా, నన్ను ఒక అంటరానితనంగా చూసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను గుర్తిస్తాడనేటువంటి మనస్తత్వం నీలో ఉంటే ఎవరి ద్వారా దేవుడు వచ్చి నీ యొక్క జీవితంలో కార్యం చేయగలడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. తర్వాత మరొక వాక్యం చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఎవరు? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఈమె. అయితే తన భర్త చనిపోయాడు. ఎవరితో చెప్పుకుంది వెళ్ళి సమస్య? ప్రవక్తతో చెప్పుకుందయ్యా, మరి మా ఆయనేమో భక్తి గల్లవాడు, మరి చనిపోయాడు, నాకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు, వాళ్ళని అట్టు పెంచాలి, నేను తెలియదు, నేను పని చేయలే ఏమి, వాళ్ళు పనిచేసే వయసు కాదు, మరి నా భర్త చనిపోయాడు. పోనీ ఈ యొక్క సమస్య వస్తుందంటే ఇంకో సమస్య ఏంటి? అప్పులోడు వచ్చి రోజు అడుగుతున్నాడు డబ్బులు అని. నేనేం చేయాలి? మనం ఎప్పుడైనా ఆ ఇంటికి వచ్చి ఎవరికైనా పాస్టర్ గారికి కానీ, అయ్యా అప్పులోడు వస్తున్నాడు మా ఇంటికి పద్దాకలా, మరి నేను అప్పు తీర్చేలాగా ప్రార్థన చేయని చెప్తారా? ఎందుకు చెప్పము ఆ మాట? అవమానంగా ఉండిద్ది. ఇంకెలా చిన్న చూపుగా ఉండిద్ది. అప్పులోడు వస్తున్నాడు అంటే ఎంత తప్పు చేసి ఉండిద్దో ఏమో అనుకుంటారేమో, మళ్ళీ నన్ను తక్కువ చేస్తారేమో ఈ మాట చెప్తే. కానీ ఇక్కడేమో తన భర్త భక్తి గలవాడు, ఏ తప్పు చేయలేదు అని ధైర్యంగా వెళ్ళి చెప్పింది. ఇంకేమంటుంది? అప్పుల వాడు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు అని తగ్గించుకొని ఎలీషా గారికి చెప్పింది. ఆయన అన్నారు, నీ దగ్గర ఉన్నటువంటి నూనె ఉంది కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర రాతి బాణలు తీసుకొచ్చి పెట్టు నీ దగ్గర, ఆ నూనె నింపేటట్లు అంటే ఆ నూనె పోస్తుంటే మొత్తం రాతి బాణ నిండిపోతుంది. చుట్టుపక్కల అంతా తీసుకొచ్చేసారు. పిల్లల్ని అడిగింది, అయ్యా ఇంకా తీసుకురండి అయ్యా బాణలు అంటే, అయిపోయినాయి అమ్మ అన్నీ తీసుకొచ్చేసాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర అంటే, అవన్నీ నిండిపోగల ఆశ్చర్యపోయింది. నా దగ్గర ఉంది ఇంత నూనె, ఆ నూనె ఇన్ని బాణలు ఎట్ట నింపింది. బాణలు అనగానే ఇంకో ఆశ్చర్యకార్యం ఏంటది? యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియ, నీటిని ద్రాక్షారసంగా మార్చడం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా కలిపారు? అక్కడ నీళ్ళు తీసుకొచ్చి పోసారు, ఆ నీళ్ళు ఇటు ముంచి ఇచ్చారు, అది ద్రాక్షారసం అయింది. అలాగే మనం చూస్తే ఈ బయలుదేవతకు పూజిస్తారు చాలామంది. పూజిస్తూ ఉంటే అప్పుడు కూడా ఏలియా గారు ఒక మాట చెప్తారు, మీరు వెళ్ళి 4 తొట్ల నీళ్లు
తీసుకొచ్చి బలిపీఠాన్ని దడపండి అంటాడు. అలా 3 సార్లు చేయమంటాడు. ఎన్ని తొట్లు నీళ్ళు పోసారు? 12 తొట్లు నీళ్ళు పోసారు. అంటే దాంట్లో ఏమైనా కలిపి ఉంటారా ఈలోపు? ఏం కలపల. నీళ్ళు తీసుకొచ్చి పోసారు. పోసిన వెంటనే దేవుడు వచ్చి అగ్ని మండించడం జరిగింది. నేను ఇలా ఒక సండే స్కూల్ స్టోరీ చెప్పాను పిల్లలకి. ఇలా బయలుదేవుడిని పూజిస్తారు ఇజ్రాయేలీలు. దేవుడు అంటాడు, ఎందుకు 2 మనస్సుల మధ్య మీరు తడబడుతూ ఉంటారని దేవుడు చెప్తాడు ఏలియా ద్వారా అని ప్రశ్న అడుగుతూ, ఇట్లా బయలుదేవుడిని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇలా ఏలియా గారు అపహాసం చేస్తారు. ఇంత జరిగిపోయిద్ది. చివరికి ఆయన నీళ్లు తీసుకొచ్చి పోస్తాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు అగ్ని ఇస్తాడు. ఆ యొక్క మాంసం అంతా దహించిపోతుంది. నేను ఒక ప్రశ్న వేసా పిల్లల్ని, మరి నీళ్ళు ఏం పోయకుండా ఏలియా ఆ మాంసం అక్కడ పెట్టి బలిపీఠం మీద వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మండిస్తాడా మండిడా? నీళ్ళు ఎందుకు పోయిచ్చాడు అని అడిగా. ఏమో ఒక నీళ్ళు ఎక్కువ ఉన్నాయవాడా అన్నారు. కాదు అన్న. ఇంకేముంటుంది అక్క ఆన్సర్? లేదా నీళ్ళు పోస్తే వాళ్ళు కొంచెంసేపు అటు నుండి షాక్ అయ్యి చూస్తారేమో అక్క అన్న. కాదు అన్న. ఏమైంది అక్క? మరి నీళ్ళు నిజమే కదా, దేవుడు నీళ్ళు పోయిపోయినా మన దేవుడు నిజమైన దేవుడు. నీళ్ళు పోయిపోయి అగ్ని మాత్రం మండిస్తాడు ఖచ్చితంగా. నీళ్ళు ఎందుకు పోయిచ్చాడు మీరు చెప్పండి ఈరోజు? ఎందుకు పోయిచ్చాడు ఆయన నీళ్ళు? ఎందుకు? నువ్వు మంట ఏమి మండించద్దు అన్నాడు అక్కడ ఆయన. ఏలియా గారు మంట ఏమి మండించడానికి లేదు. బయలుదేవుడు కోసం మాంసం దహించి పెట్టారు వాళ్ళు. చక్కగా బయలారా, తొందరగా రా అని వాళ్ళ యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. వాళ్ళు అంత శరీరం గాయపరుచుకున్నా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిలిచినా ఉలుకులేదు పలుకులేదు. అప్పుడు ఏలియా గారు వచ్చి జోకేస్తాడు, నిద్రపోతున్నాడేమో పెద్దగా పిలవండి అంటాడు. వీళ్ళందరికి కోపం వస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమంటాడు, దారిలో ఉన్నాడేమో పరిగెత్తుకుంటారా మన తొందరగా అంటాడు. ఇంకా కోపం వచ్చి మేమేం చేయలేము, మీరే చేసుకోండి అన్న. మరి ఆయన చక్కగా మాంసాన్ని పెట్టాడు అక్కడ. మాంసం పెట్టిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు మండిచ్చేస్తాడు. కానీ నీళ్ళు ఎందుకు పోయిచ్చాడు? కారణం దానికి కరెక్ట్ ఆన్సర్, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను ఇదే స్టోరీ చెప్పి పిల్లలకి స్టోరీ స్టార్ట్ చేశా. ఎన్ని వాళ్ళ ఆన్సర్ చెప్తున్నా ఆన్సర్ కరెక్ట్ కాదన్నా. స్టోరీ నేమ్ ఏంట్రా అన్న. అక్క గుర్తొచ్చింది. ఎందుకని ఇంత నీళ్ళు పోయించింది? ఇందుకు దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆ యొక్క మాట నిరూపించడానికి ఏలియా పని చేశాడు. నీళ్ళు పోస్తేనే దేవుడు అగ్నిస్తాననలేదు. నా దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో ఈ సమాజానికి తెలియాలి. ఇజ్రాయేలీయులు ఈరోజు నమ్మాలి. వీళ్ళు పూజిస్తున్నటువంటి దేవుడు కరెక్ట్ కాదని నమ్మాలని తను అనుకున్నాడు. అది నిరూపించాడు నిజమైన దేవుడని. ఆ యొక్క మాట నెరవేరటం కోసం ఆ రోజు అక్కడ అది జరిగింది, ఆ నీళ్లు పోయటం అనేది. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలనే ఉంది దేవునికి. కానీ మనం ఏముంచట్లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదు. ఈ యొక్క స్త్రీ కూడా ఎన్నో బాధలు అనుభవించిన తర్వాత అప్పుడు వాడు ఎలా వచ్చాడు, తర్వాత వెళ్ళి నూనె నిండిన తర్వాత ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా నువ్వు చెప్పావు కదా నువ్వే నిజంగా నేను తెచ్చిన బాణలన్నిటికీ కూడా నిండిపోయింది నూనె అంటే. అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వేం చేస్తావంటే వెళ్ళి అమ్ముకో, ముందు అమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చేసి మిగిలిన డబ్బులతో నీ పిల్లల్ని పోషించుకో అని చెప్పాడు. ఈరోజు ఎంతమంది నీ యొక్క సమస్యను ప్రవక్తలకు చెప్తున్నావు? ఎంతమంది ముందు ప్రవక్తలకు చెప్పకుండా వారికి వారు ప్రార్థన చేసుకొని దేవుడు తీరుస్తాడు నా సమస్య అని ముందుకు వస్తున్నారు. కొంతమంది ఉంటారు ఇటు ప్రవక్తలకు చెప్పరు, వాళ్ళు చేసుకోరు ప్రార్థన, కానీ నా సమస్య తీరాలంటారు. ఎట్లా ఉంటుందంటే నా ముందు మినరల్ వాటర్ ఉంచారు, మామూలు వాటర్ ఉంచారు, కూలింగ్ వాటర్ ఉంచారు. నేను ఏది తీసుకోను, అనారోగ్యం వస్తుందేమో నాకేమి, కానీ నాకు దాహం తీరాలి. ఇదే ఆలోచన ఉంటుంది మనిషికి. ఏం చేయను కానీ నాకు ఫలితం రావాలని. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా, ఈరోజు నువ్వు ఉన్నటువంటి సమస్యను దేవుడి ముందు పెట్టకుండా ఎలా వస్తుంది నీ యొక్క జీవితంలోకి ఆశీర్వాదం? ఎలా ప్రవేశిస్తాడు దేవుడు నీ యొక్క జీవితంలోకి? ఎలాగ దేవుని యొక్క వెలుగు నీకు ఈ రోజున నీ యొక్క జీవితంలోకి, నీ ఇంటిలోకి ప్రవేశం వస్తుంది? ఆలోచించాలి మీరు ప్రతి ఒక్కటి. తర్వాత మరొక వాక్యం చూద్దాం.
యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్త్రీ, మరి ఇజ్రాయేలీల ప్రజల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు? కానాను. అంటే ఏంటా దేశంలో ఉన్నటువంటి స్పెషాలిటీ? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఊరు, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, మీరు సుఖంగా బ్రతికేయచ్చు అని అర్థం. పాలు తేనెలు ప్రవహించే ఊరు అని అంటే మరి అక్కడ తీసుకెళ్తానంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు పంపిస్తారు, కనార్లో వెళ్ళి చూసిరా ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అని. ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరు కలిసి? ఒక వేశ్య ఇంటికి వెళ్తారు. ఎవరు ఆ వేశ్య? ఆ వేశ్య యొక్క పేరేంటి చెప్పాలి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, తొందరగా వెలిగింది, చాలా తొందరగా వెలిగింది బల్బు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి నా దేశమును, ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ మన వాక్యంలో చూస్తే ఎవరిమా ఈ రాహాబుకున్నటువంటి క్వాలిటీ ఏంది? వేశ్య అనే మాటకు అర్థం వ్యభిచారి, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. మరి ఈమె మనుషుల దృష్టిలో ఎటువంటిది? హీనమైనది, ఇంకా చులకనైనది, ఇంకా దగ్గర రానిరు, ఇంకా ఆమెను ఎవరు దగ్గర తీసుకోరు. అర్థమైంది? ఆమెను ఎవరు ఏం చేయరు, దగ్గరికి తీసుకోరు. కానీ ఆ ఊరిలో అంతమంది నీతిమంతులున్నా అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు ఏమన్నా కాపాడబడినాయా? ఎవరి ఇల్లు కాపాడబడింది? రాహాబుది మాత్రమే. ఎందుకు? రాహాబు ఏమైనా మంచి పనులు చేసిందా? రాహాబు ఏం గొప్పదా? కాదు. వేశ్య అయినప్పటికీ కూడా ఆమె ఏమని కోరుకుంది? తను మాత్రం బ్రతకాలని కోరుకోవాలా. ఏం కోరుకుంది? నేను, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఏ హాని కలగకూడదు. ఒక కుటుంబంలో వేశ్య ఉంటే ఆమెను ఎలా చూస్తారు కుటుంబీకులే? హీనంగా చూస్తారు. నన్ను ఆ రోజు పలానా మాట అన్నారు కదా, వాళ్ళు పోతే పోని అంటారు. కానీ రాహాబుది అటువంటి మనస్తత్వం కాదు. ఆమెకు వేశ్య అయినప్పటికీ కూడా దేవుడు ఆమెకు హృదయాన్ని తెరిచాడు, ఆమెకు మారేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆ రోజు ఆమె ఇంటికి వారిద్దరు వచ్చారు. వచ్చి ఇలాగ వారి కంట మేము పడకుండా నువ్వు మమ్మల్ని కాపాడాలి అని అంటే ఆ ఊరి ప్రజలు వచ్చి ఈమెను అడిగితే ఏం చెప్పిద్ది? అటు వెళ్ళారు, మీరు తొందరగా వెళ్తే పట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నా కూడా ఉన్నారని చెప్పదామా. అలాగ వారిద్దరిని కాపాడిద్ది. అప్పుడు వాళ్ళు అంటారు, నీ ఇంటికి ఒక ఏం కట్టాలి? నీ గృహం పాడవకూడదు, నీ ఇంట్లో మనుషులు చనిపోకూడదు అంటే మా గుర్తుకి ఏం కావాలి? నీ ఇంటికి దారం కట్టాలి. ఏ దారం? నల్ల దారమా, పచ్చదారమా, ఎర్ర దారం కట్టాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ ఇంటిని చూసి మేము దగ్గర రాం. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక పురుగును కూడా మేము ఏం చేయం, ముట్టుకోం అసలు. మిగతా వాళ్ళందరూ చనిపోతారు, మీ కుటుంబం మాత్రం మిగిలిండిది. ఎందుకు? నువ్వు ఈరోజు మాకేం చేసావు? సహాయం చేసావు. కాబట్టి ఎంత హీనమైనటువంటి పరిస్థితుల్లో ఈమె ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈమె యొక్క హృదయాన్ని పరీక్షించాడు. ఈమె పరిస్థితిలో నుండి ఈమె మాత్రం కాపాడుకునిద్దా? తన తల్లిదండ్రులు, అన్నదమ్ముల గురించి కూడా ఆలోచించిద్దా? రండి ఆ వాక్యం కూడా చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనము. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను
నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. అంటే వాళ్ళంతటా వాళ్ళు చెప్పారా? మీ అమ్మ నాన్నలు ఉంటారు కదా, మీ అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకెళ్ళని వాళ్ళంతటా వాళ్ళు చెప్పారా? పై వాక్యంలో ఆమె చెప్తుంది. 2వ వాక్యం చూద్దాం, 13వ వచనము. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడని, నా యొక్క కుటుంబాన్ని మాత్రం మీరు ఏం చేయొద్దని బ్రతిమలాడుకుందామే. ప్రతి మాటలో నా 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 అని పలికింది. చూసారా? ఈరోజు ఎంతమంది పలుకుతున్నారు ఆ యొక్క మాట? నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క, నా అమ్మ, నా నాన్న అని ఎంతమంది అంటున్నారు ఈ రోజున? చెప్పాలి. ఈమె తప్పు చేసినప్పటికీ కూడా, తప్పు చేసి ఇప్పుడు ఒక వేసిగా ఉంటే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు? ఎక్కడైనా అన్నదమ్ముల దగ్గర తీసుకుంటారా? ఆమె ఎన్ని బాధలు అనుభవించిందో, అయినా కూడా వీరు కూడా బ్రతకాలి, నా తోటి వారు కూడా ఆనందంగా ఉండాలని ఆమె ఆలోచించింది. వారందరి ప్రాణాలు ఎవరి ప్రాణం వల్ల అక్కడ నిలబడ్డాయి? ఎవరి ప్రాణం వల్ల వారు బ్రతికారు? తల్లిదండ్రులు వీళ్ళు. ఒకప్పుడు వాళ్ళకి రాహాబు వల్లనే పరువు పోయి ఉండొచ్చు, రాహాబు వల్లనే చిన్న చూపుగా ఉండొచ్చు, రాహాబు వల్లనే తలెత్తుకుపోలేకుండవచ్చు. కానీ ఈరోజు రాహాబు వల్లనే వారందరూ కూడా ఏమై ఉన్నారు? బ్రతికారు. వారందరూ చనిపోయినప్పుడు కూడా రాహాబు వలన బ్రతికినాడు. కాబట్టి దేవుడు ఇలాగా మనుషులు దూరం పెట్టినటువంటి ఈ మనుషుల్ని దేవుడు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ మనిషి దాన్ని గ్రహించట్ల. ఈ మనుషులే నన్ను హీనంగా చూస్తున్నారు, దూరం పెడుతున్నారు, కానీ దేవుడు మాత్రం నన్ను దగ్గరికి తీస్తాడా? వీళ్ళే చూడట్లే, దేవుడు ఏం చూస్తాడు అన్నాడు. దేవుడిని ఎప్పుడు కూడా మనుషులతో పోల్చొద్దు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏమని? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టనే పెట్టాడు. మనుషులు నిన్ను ఎంతలాగా హీనంగా చూసినా, నీకు ఎలాంటి బిరుదు ఇచ్చినా, నువ్వు ఇట్లాంటి వాడివి, ఇట్లాంటి మనస్తత్వం గలవాడివి అని ఎన్ని మాట్లాడినప్పుడు కూడా నువ్వు లక్ష్య పెట్టద్దు అవి. నువ్వు నా వైపు చూడు అంటున్నాడు దేవుడు. తర్వాత మనం ఆఖరిగా చూస్తే రూతు గ్రంథంలో కూడా ఉంటుంది. నయోమి గారు కూడా పెనిమిటి చనిపోయాడు, ప్రేమించిన ఇద్దరు కొడుకులు చనిపోయారు. తిరిగి స్వదేశంకి వస్తే వాళ్ళందరూ ఏమంటున్నారు? నయోమి కదా అని అంటే, అప్పుడు నయోమి ఏమంటుంది? నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలువుడి. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? మధురం. మారా అనే మాటకి చేదు. ఎందుకు? నా యొక్క పేరులో ఉంది మధురం, నా యొక్క జీవితంలో లేదది అని చెప్పింది. ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్ళి బాధపడుతూ తన కోడలు తీసుకుని వెళ్ళింది. కానీ తన యొక్క సంతానమే దేవుని యొక్క మందిరాన్ని మొదటిగా కట్టింది. అవునా కదా? తన కోడలు రూతు ఎవరిని వివాహం చేసుకుంది? బోయాజుని వివాహం చేసుకుంది. వివాహం చేసుకుంటే ఎవరు పుట్టారు? బోయాజు రూతు వివాహం చేసుకున్న తర్వాత ఒబేద్ అనేటువంటి కుమారుడు, ఒబేదు నుంచి యెషయి నుంచి దావీదు నుంచి సొలొమోను, ఇంకా అనేక మంది పిల్లలు రావడం జరిగింది. వారి యొక్క సంతానమే. ఆ రోజు నయోమి కనుక ఆ యొక్క బాధ అనుభవించకపోయిండుంటే ఈరోజు ఆమెకు అటువంటి గొప్ప స్థితి వచ్చేదా? అటువంటి గొప్ప సంతానానికి ఈమె ఒక హెడ్ అని అనుకునేదా? ఆ పరిస్థితి వచ్చేదా? లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచింది. నా యొక్క పేరులో ఉన్నటువంటి మధురము నా జీవితంలో దేవుడిస్తాడు అని విశ్వాసంగా ముందుకెళ్ళింది. దేవుడు ఆ యొక్క జీవితంలో కార్యం చేశాడు. రూతు కూడా పెళ్ళైనటువంటి 10 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. 10 సంవత్సరాలకి ఒక్క పిల్లవాడు పుట్ల. ఎట్లా ఉంటుంది? 10 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఇప్పుడు ఎట్లా చూస్తారు మనల్ని? పిచ్చాళ్ళు చూసినట్టు చూస్తారు. ఇంకా 100 మేకులు లాంటి మాటలు దించుతూ ఉంటారు. రామిన్ని బాధలు అనిపించింది. 10 ఏళ్ళకి పెళ్ళైన 10 ఏళ్ళకి మహ్లోను చనిపోవడం జరుగుతుంది. మహ్లోను కిల్లోను అన్నదమ్ములు ఇద్దరు చనిపోతారు. అప్పుడు ఆమె ఎంత బాధపడిందో. కానీ ఈరోజు ఎంత ఆనందపడి ఉంటుందో. ఎందుకు? నా కడుపును పుట్టిన బిడ్డే, నా యొక్క మనవడే ఏం కట్టాడు? దేవునికి మొదటిగా మందిరాన్ని కట్టాడు. కాబట్టి ఒక జీవితంలో ఈరోజు చాలా మారా అనుభవాలు ఉన్నాయి. దేవుడు వాటిని మధురముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరి నీవెంత దేవుని ముందు ఒదిగి ఉండాలనుకుంటున్నావు, నీవెంత దేవుని ముందు కనపరుచుకోవాలనుకుంటున్నావు. వీరందరూ మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏమి నీతిపరులా, కరెక్ట్గా ఉన్న వాళ్ళ? లేదు. ఇక్కడున్న మనుషులందరూ ఏమైనా కరెక్ట్గా ఉన్నారా? లేదు. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు, ఏ భేదములు లేదు. అందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. కానీ పాపం చేసిన దేవుని గురించి తెలుసుకొని ముందుకొచ్చిన వాడే దేవుని దృష్టిలో గొప్పవాడు అవుతాడు. వాడు ఎటువంటి వాడైనా, త్రాగుబోతైనప్పటికంటే, తిరుగుబోతైనప్పటికంటే కూడా, వేసి అయినప్పటికీ కూడా, వ్యభిచారి అయినప్పటికీ కూడా, ఎంత ఘోర పాప అయినప్పటికీ కూడా దేవుడు తెలుసుకొని ముందుకొస్తే దేవుడు వాడిని గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఆఖరిగా మన వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. ఈ అధ్యాయం మొత్తం కూడా గొడ్రాల గురించి, విడువబడిన దాని గురించే మాట్లాడతాడు దేవుడు. 5వ వచనం చూద్దాం ఒకసారి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? గొడ్రాలు అనబడినటువంటి స్త్రీకి, క్షమించాలి, విధవరాలకి విడువబడిన దానికి యొక్క మాట తెలియజేస్తున్నాడు. ఏమని? నీ యొక్క భర్త బహిరంగంగా చనిపోయి ఉండొచ్చు, కానీ నీ యొక్క ఆత్మీయ భర్తని కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ ఎవరు అంటున్నాడు? నేనే. ఎవరా భర్త? దేవుడు. భర్తగా దేవుడే ఉన్నప్పుడు ఏమైనా కష్టం వస్తుందా? ఏమైనా బాధ వస్తుందా? ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. ఎన్నొచ్చినా మనం ఎదుర్కోగలిగినంత బాధల్నే అనుమతిస్తాడు మన యొక్క జీవితంలోకి. ఎక్కువగా ఏమి దేవుడు నెట్టేడు మన జీవితంలో, ఏమి ప్రమోట్ చేయడం, ఎక్కువగా మనం తీసుకోగలిగినంతనే దేవుడు అనుమతిస్తాడు. తర్వాత ఇంకో వచనం, 6వ వచనం చూద్దాం. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు. ఒక్క నిమిషం ఆగుదాం. విడువబడిన దాన్ని చూసి ఎవరైనా ఏం చేస్తారు? ముందు జాలి పడతారు, అంతే కదా. అమ్మో భర్త లేడా, పాపం పిల్లల్ని కష్టపడి పోషించుకోవాలిగా, నువ్వు నా దగ్గర ఆదరిస్తామని వస్తారు. కానీ ఏం చేస్తారు? ఆమెను ఇంకా బాధ పెడతారు. వాళ్ళు పురుషులు తీసుకొచ్చి ఆమెను ఇంకా బాధ పెట్టి పంపిస్తారు. తర్వాత తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఈ యొక్క మనుషులు నిన్ను చూసి ఈరోజు బాధపడుతూ దగ్గరకు తెస్తున్నారు. దేనికి? నీకు మరింత బాధ నీటని. నేను పిలుస్తున్నా దేనికి? నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వటానికి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఈ రోజున? దేవుడు ఈరోజు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా, నా చెంతకి వస్తే నేను నీకు భర్తగా ఉంటాను, నీ యొక్క కష్టాలని, బాధల్ని తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళటకి ఈరోజు సిద్ధంగా ఉన్నావు? యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. తర్వాత ఒక్క నిమిషం ఆగుదా, ఈ మాట బాగా ఆలోచించాలి. ఎంతసేపు అంటే ఆయన విసర్జించింది? నిమిషం మాత్రం. హాగర్ని ఒక్క నిమిషమే విసర్జించింది ఆమె, శారా. ఏమని? తిన్నా కళ్ళ ముందు ఉండకూడదు, పంపించేసే అంతే. నిమిషం మాత్రం అలా విసర్జించింది. గొప్ప కార్యం చేశాడు దేవుడు. హన్నాని ఆమె ఏం చేసింది? పెనిన్నా హేళన చేసేది, పిల్లలు లేరు నాకేమన్నారు అని హేళన చేసి తక్కువ చేసి చూసేది. నిమిషం మాత్రం దేవుడు అట్లా ఆమెను విసర్జించాడు. తర్వాత ఆమెకి పిల్లల్ని ఇచ్చారు. ఎంతమంది మొత్తం పిల్లలు ఆమెకి? 5 పిల్లలు. ఎంతమంది? 5 పిల్లల్ని ఇవ్వడం జరుగుతుంది. సమూయేలు తర్వాత 5 పిల్లలు వస్తాడు. అంటే వీళ్ళని ఏం చేస్తాడు? దేవుడు ముందు విసర్జిస్తాడు. మనం చూసే ప్రవక్తల శిష్యులలో భార్య నిమిషం మాత్రం విసర్జించాడు. ఎక్కడ? ఇంకా అప్పులు వాడు
వచ్చేవాడు బాధ కదా, అప్పుడు వదిలేశాడు దేవుడు అట్లా. తర్వాత గొప్ప కార్యం చేశాడా లేదా? తర్వాత రాహాబు జీవితంలో ఎంతోమంది ఆ యొక్క ఊర్లో కూడా ప్రాకారంలో కట్టుకుని నా విల్లు అంటే ఊర్లో కూడా రానిట్లా అని నిమిషం మాత్రం విసర్జించాడు దేవుడు. గొప్పగా చేశాడా లేదా? తర్వాత ఎంతమంది చనిపోయినా కూడా ఆ కుటుంబం అక్కడ బ్రతికి ఉంది. ఈ యొక్క మాటలో ఇంత అర్థం ఉంది, గమనించాలి. నిమిషం మాత్రమే నేను విసర్జించేది నేను, కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను, గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నింపుతానంటున్నాడు దేవుడు. ఆ నిమిషమే నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఈరోజు. నేను చెప్పిన స్త్రీలందరూ ఆ నిమిషం మాత్రం దేవుని నమ్మి ఆ నిమిషంలోనే ఇంకా ఎక్కువ బలపడ్డారు దేవుళ్ళు. వాళ్ళు గొప్ప ఆశీర్వాదం చూశారు. ఈరోజు ఆ నిమిషం నువ్వు ఉండలేకపోతున్నావు దేవుడిలో. అందుకని ఇంకా నీవు దేవుని యొక్క ప్రేమ తెలుసుకోలేక ఆ బాధలను అనుభవిస్తూ ఉన్నావు. అందుకే నా కష్టాలు తీరట్లా, నా బాధలు తీరట్లా, నా సమస్యలు తీరట్లా అని చెప్తున్నావు. నిమిషమే అది, ఎక్కువసేపు కాదు. ఆ నిమిషాన్ని నువ్వు ఎదుర్కొని ముందుకెళ్తే గొప్ప వాత్సల్యముతో దేవుడు నిన్ను నింపుతానంటున్నాడు. తర్వాత 10వ వచనము, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనుషులు ఎవరైనా ఎవరి మీద జాలి చూపిస్తారు? మంచోడికి కష్టం వస్తే జాలి చూపిస్తారు, అంతే కదా. మనిషి స్వభావం అంతే. అరే పాపం కష్టపడతాడు రా, బాగా డబ్బులు రాట్లా, అంతేగాని చెడ్డోని చూసి జాలి పడతాడు ఎవడన్నా, ఇంకా అసహ్యించుకుంటాడు. దేవుడు వారి గురించే చెప్తున్నాడు. ఈరోజు మనుషుల దృష్టిలో నువ్వు చెడ్డవాడివి అయి ఉండొచ్చు, కానీ నీ యందు నేను ఏం చేస్తున్నాను? జాలి పడుతున్నా. నా మాట ఎప్పటికీ కూడా మేరుతాం, నీ యొక్క జీవితంలో కార్యం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆ యొక్క నిమిషము, దేవుడు నిన్ను విసర్జించిన నిమిషము నీవు గ్రహించిన రోజున దేవుని ఆశీర్వాదం నీవు చూస్తావు. 14వ వచనము, నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. భీతి అంటే భయము, బాధ. నీకు ఇది శ్రమ అనిపించిందే, అటువంటిది నీ దగ్గరకు రాదంటున్నాడు దేవుడు. ఇవన్నీ మాట్లాడింది ఎవరి గురించి? విడువబడిన దాని గురించి, గొడ్రాలనబడినటువంటి దాని గురించి, వేశ్య అనబడినటువంటి వారి గురించి. ఈరోజు నువ్వు ఇటువంటి గుణం కలిగి ఉన్నావని చాలా బాధపడుతున్నావు, కానీ దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. ఈ రోజున నీవు కలిగినటువంటి బాధను దేవుడు చూస్తున్నాడు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడని ఈరోజు వాక్య రూపంలో నీతో చెప్తున్నాడు. రా, దేవుని దగ్గరికి రా, దేవుని ఎదుటి కన్నీరు కార్చు. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించింది దేవుడు. గొప్ప వాత్సల్యంతో నిన్ను నింపుదామని దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆఖరిగా ఒక వచనం చూద్దాం, 16వ వచనము, ఆలకించుము, నిప్పులుది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించువాడను నేనే, నాశనము చేయుటకై. అది అర్థమైనా ఇప్పుడు వాక్యం? నిన్ను ఒకళ్ళు నాశనం చేస్తున్నానంటే అది తయారు చేసింది ఎవరు?